నిన్ను ఒక హై లెవెల్ లో తీసుకోవాలి. నువ్వు ఇది వచ్చి ఈడే ఉంటున్నావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? హై లెవెల్ లో తీసుకుపోతావా? నేను రావద్దు వద్దు అప్ప అంటున్నా. మన ఫ్రెండ్స్ పోతే రావాలప్ప. నేను వస్తాను. వద్దు స్వామి. ఒక రేంజ్ లో నేను లేపుదా. నువ్వు కింద ఉంటా అంటున్నావు. నువ్వు లేయాల, నువ్వు పైకి రావద్దు స్వామి. ఇప్పుడు ఎందుకు పిలిచినట్టున్నా నేను? మాట్లాడదామని నీతో ఏం మాట్లాడతావు చెప్పు. ఏం మాట్లాడద్దో చెప్పండి. ఏం మాట్లాడతావు? మాట్లాడదామని చెప్తానే కదా మా ఇంటి అడుగు రావద్దంటే మీరు మా ఇంటి అడుగు వచ్చినారు. బండి మంచిగా కొత్తదే బండి. నాదే కొత్తదే. పన్ననే తీసుకోండి. దాంట్లో ఎవరైనా చెప్పాలంటే ఫోన్ చేస్తా. రండి కొట్టద్దు మనోళ్ళే మాట కొట్టించారా? కొట్టిలే మన వచ్చినట్టున్నారే మీరు. ఆ రాయి పెట్టుకోపా. కొట్టేటోళ్ళు కొట్టర్లే కాదు. ఏమైనా ప్లానింగ్ చేస్తున్నారా మీరు? ఏ ప్లాన్? ఇద్దరు చూడు బండి ఇద్దరు చూడు. సీట్ గా నిలిపోయింది. అంటే ఎంత కొత్తది నువ్వు అర్థం చేసుకో. ఏందది? నేనే బండి అమ్మడాలే, మీరే బండి చుట్టూ చూస్తున్నారు. వాళ్ళకి ఇదే బండి కావాలంట. అందుకనే నేను చెప్తాను. స్వామి బాగున్నారు కానీ చూసుకో. కాదు నువ్వు ఒకటే నడిపేది ఎవరినన్నా? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఓనరు పేమెంట్ క్యాష్ ఇస్తారా? క్యాషా? క్యాష్ మొన్ననే కొనుక్కోలేదు. నేనేమన్నా కొనుక్కోలేదు బండ్లు. బండి వ్యాపారం అదే బండి కావాలంటే ఎంత రేటు పడుతుందని అడుగుతాడు. ఆ బండి వద్దు బా స్వామి. పక్క బండి ఉండు కొంచెం. ఫోన్ ఏది? ఫోన్ నీది? ఫోనా? నా ఫోన్ ఏం పని? చూసారంటే ఫోన్ ఏమన్నా అవుతుందా? చూసుకోండి బా. కొత్తది బండి అడుగుతారు. ఎంత రేటు పడుతుంది? ఎంత పడింది? మాట్లాడి వాళ్ళు బండి అమ్మే కొరకు వచ్చినా మాట్లాడతానండి. వాళ్ళకి ఇదే బండి కావాలంటే లేకపోతే తీసుకోండి. బాగుంటదిలే. ఆరని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఎంతకి సార్ చెప్పండి. ఎంత? నేను మొన్ననే 1,30,000 పెట్టి తీసుకున్నాను. 1,30,000 అంటాడు. 20,000 అంట. నేనేమన్నా బండ్లు అమ్మేవాన్ని అనుకున్నారా మీరు? ఏం కథ కాదు. చూడు కిక్కురాటు పోయింది. కొత్తది సీటు పోయింది. మళ్ళా మా ఇంటికాడ కోతి పిల్లలు వచ్చి పిరిగినాయి. అవి కోతి పిల్లలు పెరిగినాయి. కోతి పిల్లలు ఎడమ దొరుకుతాయా? అవి ముందు అవి నల్లమూతి వద్దలే వచ్చి పిరిగినాయి. సీటు పోయింది. వద్దులే ఊరినే. 20,000. 20,000 నేనే తగ్గుచ్చిన అనుకుంటున్నారా? ఏడనా మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏమలే మళ్ళీ ఇట్లా నేనే బండి అమ్ముతానని చెప్పినా మీకు. మీ బండి అమ్ముతాను. మీరేదో మాట్లాడతానని ఫోన్ ఎందుకప్పా? ఫోన్ చేసంతే. కంపెనీ అది ఇది. ఇదా ఇవో చూసారంట వాళ్ళు. 500కి ఇచ్చి తీసుకొని పోండి. ఇంకా 200. మార్కెట్ లో తగ్గొచ్చినట్టున్నాను మీకు. అంతేలే తీసుకోని పోండి. ఇంకా రావద్దు పా స్వామి.
తీసుకోలే మనోళ్ళే ఏం కాదులే తీసుకోండి ఏం కాదులే తీసుకోండి. మనోళ్ళే లేకపోతే బండి చెక్ చేశారంట ఏం చెక్ చేస్తారు? బండి అంటే నాకు గన్నెత్తారా ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా నాకు గన్నెత్తారా కాదు ఇజ్జుడు ఇది హ్యాండిల్ ఎట్టంటట్టు బ్రేకులు కానీ సరిగ్గా పని చేస్తారు బండి యాండిలో అల్లాడకుండా ఉంటుంది అట్లే. 500కి ఏమన్నా అని ఫోన్ బండి అమ్మేదంతా లేను వేసుకోండి మాట్లాడతా అని చెప్పి పిలిచి కాదు నిన్ను ఒక హై రేంజ్ లో తీసుకోవడం నువ్వు ఏం 1,30,000 1,20,000 పెట్టి నేను షోరూమ్ బండి తీసుకుంటే 20,000 బండి ట్యాంకీకి బొక్క పడింది నొక్క పడింది కొత్త బండి స్వామి నీ డబ్బులు నువ్వే పెట్టుకో నాకు అవ్వద్దు కానీ. కాదు పై ఏం మోసం చేయాలంటే అంతకన్నా రాళ్ళు ఇచ్చి మోసం చేస్తారా తెలివి ఉండాలప్ప వీడు చూడు ఏంది మీరు బండి కొనికి వచ్చారా చిల్లర వ్యాపారం చేయనికి వచ్చారా సరేలేపా సాయంత్రం నాకు చెక్ ఇస్తారా క్యాష్ ఇస్తారా ఫోన్ పే ఇస్తారా సరేలే ఫోన్ పే నంబర్ చెప్తా ఫోన్ పే అండి ఫోన్ పే ఇస్తాడంటే సరేలే ఫోన్ ఇవ్వంగా ఫోన్ వచ్చినారు ఇంకోపారి మీ సవాసం వద్దు ఏమవుతుంది మీరు రావద్దు. ఉందిలే మనోళ్ళే తీసుకోలే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అంటే నేను మీ ఇంటికాడ రాకూడదు చెప్పబ్బా రావద్దనే కదా ఎందుకు రాకూడదు చూడు బండి అంతా నొక్కు పోయిందని అడుగుతా మన అరటికాలకి లోడు పోయి అది అడ్డుగొల్ల తగిలి అరటిపండు మాగినది నొక్కు పడింది అది ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు మా ఇన్న అట్టి పండు ఎంత తోటకొస్తే మీరు తోటలోకి వస్తే తెలుస్తుందప్ప వాళ్ళుగా నేను రాయెత్తి కొడతా నిన్ను ఇంకా అన్ని అబద్ధాలు కుదరని చెప్తే ఏమోలే ఇంకా ఇచ్చేసిలే తీసుకోపా నేను తోలుతా ఇంకా నీకు రాదులే ఇంకా